రాజయోగం ఎవరికో పొలిటికల్ పార్టీలకు ఈ ఏడాది కీలకం. ఎన్నికల తర్వాత తగ్గిన బీజేపీ దూకుడు. ఈ ఏడాదైనా కొత్త అధ్యక్షుడి నియామకం అయ్యేనా? బీఆర్ఎస్లో మూడు ముక్కలాట. ఇకనైనా కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తారా? పదవులపైన కాంగ్రెస్ నేతల గంపెడాశలు. ప్రభుత్వ పథకాలకు నిధుల వేటలో అధికార పార్టీ. మూడు పార్టీలకు కీలకం కాబోతున్న స్థానిక ఎన్నికలు. శ్రీ విశ్వావసునామ సంవత్సరం రాష్ట్రంలోని కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్కు కీలకం కాబోతున్నది. ఆయా పార్టీల అంతర్గత సంస్థాగత వ్యవహారాలు, ప్రభుత్వ పథకాల అమలు, అవి ప్రజల దరి చేరడం, ప్రజా సమస్యలు, వాటిపై పోరాటాలు ప్రధానంగా ఉండబోతున్నాయి. వీటన్నింటికి తోడు ఈ ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇందులో ఆయా పార్టీలకు ఉగాది పచ్చడి లాంటి ఫలితాలు వస్తాయా లేదా అన్నది చూడాల్సి ఉన్నది. అధికార కాంగ్రెస్ నాయకులు క్యాడర్ను సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్రంలో ఇప్పటి వరకు అధికారం చేపట్టిన బీజేపీ ఆ దిశగా అడుగులు వేసేందుకు కష్టపడాల్సి ఉండగా, అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ తన అంతర్గత సమస్యలను పరిష్కరించుకొని మూడు ముక్కలాట నుంచి బయటపడడం సవాల్గా మారింది. కానీ ఏదేమైనా నాకు అనిపిస్తున్నది ఏంటంటే రాబోయే సంవత్సరన్నర కాలంలో ఒక భారీ మార్పులు అయితే మనం చూడబోతున్నాం. ఏదో ఒక బ్లాస్ట్ అయితే జరగబోతున్నది. రాజకీయాలు ఈ విశ్వావసునామ సంవత్సరంలో చాలా భయంకరమైన పాలిటిక్స్, మనం చాలా ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్ని చూడబోతున్నామని అనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు ఏ పార్టీకి బాగుంటుంది అని అంటే, ఇప్పుడు మూడు పార్టీలు ఉన్నాయండి రాష్ట్రంలో ప్రధానంగా: కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. ఇప్పుడు ఈ మూడు పార్టీల్లో ఈ సంవత్సరం ఎవరికి అనుకూలంగా ఉండబోతున్నది? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అధికార పార్టీ కాబట్టి కాంగ్రెస్ని చూద్దాం. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. వీళ్ళు ప్రజలకు దగ్గర అవ్వాలని చేయాల్సింది ఏంటి? ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, అవినీతి లేని పాలన అందించాలి, ప్రధానంగా మార్పు అని అధికారంలోకి వచ్చారు. ఆ మార్పుని ప్రజలకు చూపించాలి. ఇప్పుడు వీళ్ళు మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇంకొక 5 నుంచి 6 నెలల సమయం ఉంటుంది వీళ్ళ హనీమూన్ పీరియడ్ అనుకోండి, ఇంకేదన్నా అనుకోండి. 5 to 6 months లోపు వీళ్ళు సెట్ కావాలా. ఈ 5 నుంచి 6 నెలలలోపు వీళ్ళు ఏమైనా సెట్ రైట్ అయ్యి కొంత ప్రజలకు ఏమైనా మార్పు చూపించగలిగితే వీళ్ళు బతికి బయటపడగలుగుతారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి చాలామంది మాట్లాడుతున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్స్లో వ్యతిరేకత కొంత ఉన్నా అటు ఇటు అయినా మళ్ళీ అల్టిమేట్గా అది అధికార పార్టీకి కొంత అనుకూలంగా ఉంటుంది ఎలక్షన్, ఏ మాటకు ఆ మాట. మరి ఇంకా ఇప్పుడున్న పరిస్థితి ఇంకా దరిద్రంలోకి వెళ్ళిపోతే దాన్ని ఎవడు బాగు చేయలేడు, అది వేరే విషయం. కానీ ఏదేమైనా లోకల్ బాడీ ఎలక్షన్స్ కొంత ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్లో రిజల్ట్ ఎట్లా ఉంటుంది అన్నది పక్కన పెడితే, కాంగ్రెస్ భవిష్యత్తు మళ్ళీ అధికారంలోకి రావాలన్నా ఈ సంవత్సరం చాలా కీలకం. ఎందుకు ఈ సంవత్సరం కీలకం అంటే, ఇప్పటిదాకా ఈ 15 నెలల పాలనలో వీళ్ళు అంత గొప్పగా చేసిందేమీ లేదు. ఒక పాలసీ విధానం ఒకటి, ఈ విధానంలో ఈ పాలసీలో వీళ్ళు వెళ్తున్నారని చెప్పడానికి ఒక్క ఎగ్జాంపుల్ కూడా లేదు. సో వీళ్ళు మార్చుకోవడానికి ఇంకా అవకాశం ఉంది. ఈ 5-6 నెలల కాలంలో ఈ విశ్వావసునామ సంవత్సరంలో మార్చుకొని ఏమైనా అడుగు ముందుకేస్తే వీళ్ళు బతికి పడడానికి అవకాశం ఉంటుంది. అదర్వైజ్ దెర్ ఈజ్ నో ఛాన్స్. ఇక బీజేపీ విషయానికి వస్తే వీళ్ళు అసలు యాక్చువల్గా వీళ్ళకి అద్భుతమైన అవకాశం ఉన్నది కూడా ఒక రకంగా చెప్పాలంటే. వీళ్ళు 8 ఎంపీ స్థానాలు గెలిచిరు మొన్న. 8 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో దాదాపు 52 శాసనసభ నియోజకవర్గాల్లో వీళ్ళకి మెజారిటీ వచ్చింది. ఈ 8 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఉన్న 52 నియోజకవర్గాల పరిధిలో మెజారిటీ వచ్చింది. అక్కడ కాంగ్రెస్ బీజేపీని వెనక్కినట్టు, కాంగ్రెస్ బీఆర్ఎస్ని వెనక్కినట్టు బీజేపీ ముందంజలో ఉంది. ఈ అద్భుతమైన అవకాశం ప్రజలిస్తే దీన్ని ఎట్లా వాడుకోవాలి వీళ్ళు? అసలు వీళ్ళు ఈ పార్టీ వాళ్ళు ఉన్నారా లేరా అనేటట్లు తయారైపోయింది బీజేపీ పరిస్థితి. సో ఇప్పుడు ఈ రాబోయే సంవత్సరం కూడా వీళ్ళకి చాలా కీలకం. అండ్ దట్టు ఇంకొకటి ఏంది, వీళ్ళు ఈ అధ్యక్షుడిని ప్రకటించడానికి అసలు ఎంత ఆలోచిస్తున్నారంటే ఏం అర్థం కాని పరిస్థితి ఉన్నది. అండ్ ఇంకొకటి, కాంగ్రెస్లో గొడవలు ఎట్లాగైతే ఉన్నా కాంగ్రెస్లో కంటే డబుల్ గొడవలు ఉన్నాయి బీజేపీలో. తన్నుకుంటున్నారు ఈ లీడర్లు. ఒక ఆయన అధ్యక్షుడు కాకుండా ఇంకొక టీం అడ్డుకుంటున్నది, ఇటువైపు నుంచి అధ్యక్షుడు కాకుండా అటువైపు టీం అడ్డుకుంటున్నది. ఏ పార్టీలో లేని గొడవలు బీజేపీలో కుమ్ములాటలు విపరీతంగా తయారైపోయినాయి. మరి వీళ్ళు బతికి పడడానికి ఈ సంవత్సరం కూడా చాలా కీలకం. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే ఇందులో ఫ్యామిలీ వార్ అనేది ఒకటి భయంకరంగా నడుస్తున్నది. మీరు అన్నింటికంటే ముఖ్యంగా కవిత, ఆమె తన ఇండిపెండెంట్గా తను వర్కౌట్ చేసుకుంటున్నది. ఇండిపెండెంట్గా పార్టీకి సంబంధం లేనట్టుగా ఆమె సొంతంగా తన ఐడెంటిటీని కొంత ఇంకా
ఎస్సీలు బీసీలు అనే వాదాన్ని ముందుకు తీసుకొస్తూ కొంత ఏదో బలపడడానికి ప్రయత్నం చేస్తున్నది. సక్సెస్ అవుతారా లేదని తర్వాత ప్రజలు తేల్చాలి. ఎందుకంటే ఆమె చేసిన పనులు వ్యవహారాలు ఇవన్నీ ఇంటితోటి చాలా డ్యామేజ్ అయిపోయి ఉన్నది. సో ఆమె దాని నుంచి బయటపడడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నది పార్టీతో సంబంధం లేకుండా. కేటీఆర్ది ఈయనదో లెక్క, ఈయనదైతే అసలు ఈయన ఈ సంవత్సరం కాదు ఇంకొక 10 ఏళ్ళ తర్వాత అయినా సరే ఈయన పెద్దగా లీడర్గా ఎదిగే అవకాశాలు పెద్దగా కనబడట్లేదు. ఇక కొంత హార్డ్ వర్క్ చేసే హరీష్ రావు ఆయన చూస్తున్నాడు సందు కోసం, ఇది ఉండాలనా బయటపడాలనా అనే ఆలోచనతో. కేసీఆర్ అయితే ఇంట్లో నుంచి బయటికి వెళ్తలేడు. సో ఇట్లా ఈ పార్టీ పరిస్తున్నది. ఒక్కొక్క ఫ్యామిలీ దాంట్లో ఒక చట్రంలో ఇరుక్కొని కార్యకర్తలు నాయకులు ద్వితీయ శ్రేణి నాయకులు ఒకవైపు ఉన్నారు, ఇగో ఈ ఫ్యామిలీ ఒకవైపు ఉన్నది. ఏం జరుగుతుందో ఏమవుతుందో చూడాలి. ఏదేమైనా ఈ బీఆర్ఎస్ పార్టీలోనే ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఒక పెద్ద కుదిపే అవకాశాలు కనబడుతున్నాయి. మరి చూడాలి. ఇప్పుడు ఇదే సంవత్సరంలోనే వాళ్ళు ఒక 5 లక్షల మంది 10 లక్షల మందితో ఒక భారీ బహిరంగ సభ పెడుతున్నారు, రజతోత్సవ సభ అని. మరి ఎటువైపు వెళ్తుందన్నది చూడాలి. ఏదేమైనా ప్రతిపక్ష పార్టీలు ప్రజల సమస్యల మీద క్వశ్చన్ చేయాలి, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూ ముందుకెళ్ళాలి. ప్రభుత్వం మార్పు వచ్చింది, ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలి. ఎవరి బాధ్యతను వాళ్ళు నిర్వర్తిస్తే ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది. ఎవరు వెనకబడ్డా వాళ్ళు సెకండ్ థర్డ్ పొజిషన్లో ఉండే అవకాశం ఉంటుంది. చూడాలి మరి ఏం జరుగుతుంది.